మనకి డార్లింగ్ 15 ఏళ్ళ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడయ్యా. మరి చూసుకోండి, అది సంక్రాంతికి వస్తుంది. మరి సంక్రాంతి సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. అన్నీ వెరీ ఇంపార్టెంట్. సీనియరే. సీనియర్ దగ్గర నుంచి నేర్చుకుందే మేము, సీనియర్స్ తర్వాతే మేము. 100% సంక్రాంతి అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి. మాది కూడా అయిపోతే హ్యాపీ. సో లవ్ యూ డార్లింగ్స్. ఈరోజు కొంచెం ఎక్కువ మాడినా వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది, ఒకరోజు ఎరగదీస్తా. లవ్ యూ డార్లింగ్స్. ఆ రోజు ఈ రోజే ఇరగ తీసేశారు మీరు అసలు ప్రభాస్ గారు. డార్లింగ్స్ రేపు ట్రైలర్ చూడండి. విశ్వప్రసాద్ గారు బడ్జెట్, ఈయన మెంటలు అన్నీ వదులుతాయి. ఓకే డార్లింగ్స్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. బాయ్ డార్లింగ్స్. పిఆర్ఓస్ జిఎస్కే మీడియా. సో అది చాలా చాలా గ్రేట్ క్వశ్చన్. దాని గురించి నేను రేపు ఒక పెద్ద ఈవెంట్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి డెఫినెట్లీ దాని గురించి అక్కడ మాట్లాడతాను. ఐ వాంట్ టు సే సంథింగ్. నిజంగా ప్రభాస్ గారి ఒక వ్యక్తిత్వానికి నిదర్శనం ఆ స్టేట్మెంట్ ఇవ్వటం. ఆయన ఉన్న స్థాయికి, ఆయన ఉన్న స్టేటస్కి ఈరోజు ఒక పాన్ ఇండియా స్టార్గా ఉన్న ప్రభాస్ గారు సీనియర్స్ తర్వాతే మేము అని ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అనేది నిజంగా ఆయన వ్యక్తిత్వానికి హ్యాట్స్ ఆఫ్. అందుకే ఆయన డార్లింగ్ ప్రభాస్ అంటాం మనం. సో ఆయన నేచర్, ఆయన హ్యుమానిటీ కాబట్టి ఈరోజు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. సో ఆ స్టేట్మెంట్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ గారికి. సో ఖచ్చితంగా సో మా తరపున రాజా సాబ్కి 8th ప్రీమియర్స్కి మేమందరం మా టీంతో వెళ్ళి ఆ సినిమాని మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అది త్వరలో చెప్తామండి. అంటే అది ఇంకా ప్లానింగ్ జరుగుతుంది, ఎట్లా రిలీజ్ చేయాలి ఏంటనేది. అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్తారు అది ఎట్లా ఏంటని.